భగవాన్ గారిని ఒక భక్తుడు ఈ విధంగా అడిగారు. పాదరసం లాంటి మనస్సు కేంద్రీకరించడం ఏ విధంగా సాధ్యం అని. అప్పుడు భగవాన్ గారు ఈ విధంగా చెప్తున్నారు. పాదరసం లాంటి మనస్సు కేంద్రీకరించడమే మొదటి ధ్యేయం. ధ్యానంలో మొదటి మెట్టు అది. మనం ఏర్పాటు చేసుకోవాల్సిన టార్గెట్ అదనమాట. మనస్సుని కేంద్రీకరించడం. ఫస్ట్ మనం మనస్సును కేంద్రీకరిస్తాం. ఆ తరువాత నేనెవరు అనే ఆత్మవిచారం చేస్తాం అన్నమాట. ఇంకా ఆత్మవిచారం కూడా అసలు ఇంకొంచెం డీప్గా వెళ్తే ఆత్మవిచారం అనేది కూడా ఉండదు. నేనెవరు అనే క్వశ్చన్ కూడా ఉండదన్నమాట. సో అలా జస్ట్ కొంతకాలం వాళ్ళు సాధన చేయంగానే కొంతమంది ధన్యులు ఉంటారు. సో వెంటనే విచార మార్గంలోకి వెళ్ళిపోతారనమాట. వారు ఎక్కువ శ్రమ పడకుండానే తీవ్రమైన నిశ్చయంతో త్వరగా ముందుకు వెళ్ళగలరనమాట. సో వాళ్ళకి అది ఎలా సాధ్యము అంటే నిగ్రహింపబడిన మనస్సు, శాంతమైన మనస్సు. సో ఈ రెండే అనమాట ధ్యాన సాఫల్యానికి అతి అవసరం. నిగ్రహింపబడిన మనస్సు, శాంతమైన మనస్సు. సో ఏ విధంగా నిగ్రహించాలి అంటే జస్ట్ ప్రాక్టీస్. మనం పదే పదే మననం చేయటం వల్ల, మొండిగా అభ్యసించడం వల్ల మానసికమైన ప్రయోజనమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి తప్పకుండా లాభిస్తుందని చెప్పేసి భగవాన్ గారు చెప్తూ ఉంటారనమాట. జస్ట్ మనం ప్రాక్టీస్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ మనకు రావాలి అంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చదువుతూ మళ్ళీ చదువుతూ ఉండాలి. మననం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా అదే దాని గురించి, ఆ క్వశ్చన్ గురించి మనం ఆలోచించాలి. అప్పుడే అది మనకు వస్తుంది. సో అట్లా ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్తో సాధన వల్లే పదే పదే మననం చేయడం వల్ల మనస్సును నిగ్రహించగలుగుతాము అని భగవాన్ చెప్పారు.